నేను ట్రావెల్ చేస్తున్న ట్రైన్ వచ్చి 12861 విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్ మధ్యలో అయితే నడుస్తుంది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. వారపొడి దున్నుతున్నాడు బాబా. ఇలం చిల్లి స్కిప్ ఏం కొట్టిందనుకుంటున్నాను బాబోయ్. ఆల్రెడీ పొద్దున మనం చేసిన ఏసీ సూపర్ ఫాస్టే మెంటల్ లేపించింది అంటే, దానికన్నా మించి మెంటల్ తెప్పించిందంటే ఈ బండి అండి. గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్. అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. సో బ్యాక్ టు అనదర్ ట్రైన్ జర్నీ. సో ప్రెజెంట్ నేనైతే ఉన్నాను విశాఖపట్నం ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీన అయితే ఉన్నాను. టైం వచ్చి 6:44 అవుతుంది. వెనకాల మీరు చూసుకోవచ్చు 18:44 చూపిస్తుంది కదా. సో మన ట్రైన్ వచ్చి 6:40కి డిపార్చర్. నా లక్ ఏందో 4 minutes అయింది, ఇంకా డిపార్చర్ అయితే ఇవ్వలేదు. నేను ట్రావెల్ చేస్తున్న ట్రైన్ వచ్చి 12861 విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్ మధ్యలో అయితే నడుస్తుంది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నేను ఎట్లా ఉరికినానంటే మాట్లాడనీకే కూడా వస్తలేదండి, అర్థం చేసుకోండి. మన కోచ్ అయితే ఇది S3 డిపార్చర్ కి సిద్ధంగా ఉంది. మనం ఇంత తొందరగా వచ్చినాం, చాలా దూరం ఉండే, రుషికొండ బీచ్ దగ్గర ఉండే. సో బెర్లిన్ అయితే తీసుకొచ్చిండు. ఇంత విశాఖపట్నం ఇంత ట్రాఫిక్ ఉన్నా కూడా మనం ఇంత తొందరగా వచ్చినాము. మేము బండి ఎట్లనో పార్క్ చేసి డిపార్చర్ కూడా అయిపోయింది. సో బై గురు, టేక్ కేర్ గైస్. మనమైతే డిపార్ట్ అయిపోయామండి విశాఖపట్నం నుంచి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ విశాఖపట్నం మహబూబ్ నగర్ గురించి అయితే చెప్తాను. బై టు బెర్లిన్. చూస్తున్నారా, డిపార్ట్ కూడా అయిపోయాము. నా లక్ చూస్తున్నారా, ఆన్ టైం డిపార్చర్ దొరకదు విశాఖపట్నంలో. ఎందుకంటే ఎప్పుడు ప్రతిసారి బిజీ ఉంటుంది. ఏదో ఒక ట్రైన్ రావడం కానీ, ఇన్కమింగ్ కానీ, అవుట్ గోయింగ్ కానీ ఏదో ఒక ట్రైన్ ఉంటుంది. సో దానివల్ల మనకి ఆన్ టైం డిపార్చర్ అయితే కొంచెం కష్టమే. మనకు వచ్చి సైడ్ లోవర్ వచ్చింది. సో మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది దువ్వాడ. కంప్లీట్గా విశాఖపట్నం రైల్వే స్టేషన్ బయటికి అయితే వచ్చేసామండి. ఎప్పుడు విశాఖపట్నం ఎప్పుడు బిజీ ఉంటుంది, ఎన్నో ట్రైన్స్ ఉంటాయి ఎప్పుడు. సో G9 ఒక ట్రైన్ అయితే ఉంది, ప్యాసింజర్ ట్రైన్. ఎప్పుడు ఏదో ఒక ట్రైన్ అయితే అవుట్ హౌస్లో అయితే నించొని ఉంటుంది. అంత బిజీ ఉంటుంది విశాఖపట్నము. ఆ లైట్ కనిపిస్తుందా వెనకాల కూడా ఇంకొక ట్రైన్ వచ్చి ఆగిందండి. సో నేను చెప్తున్నాను కదండి, ఎప్పటి నుంచో అనుకుంటున్న జర్నీ అండి ఇది. ఎప్పటి నుంచో చేద్దాం అనుకొని ఇప్పుడైతే కుదిరింది. రుషికొండ బీచ్ పోయిండే, కొంచెం లేట్ అయి ఉంటే ఈ ట్రైన్ కూడా మిస్ అయిపోతుండే అండి. సో ఆపోజిట్లో ఇంకొక ట్రైన్ ఉంది, అది కూడా క్యాప్చర్ చేద్దాం. సో చూస్తున్నారు కదా, ఒక ట్రైన్కి మొత్తం ప్లాట్ఫామ్లోకి అయితే అలౌట్ చేసారు 6 నెంబర్ ప్లాట్ఫామ్కి ప్యాసింజర్ ట్రైన్. ఇంకొక ట్రైన్ ఇప్పుడు స్కిప్ అయింది, ఇంకొక ట్రైన్ అయితే వెనకాలే వెయిట్ చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అట్లా ఉంటుంది అండి ట్రాఫిక్ విశాఖపట్నంకి. బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఉంటాయి.
ఇక్కడ మనం చూసుకుంటే హౌరా లేన్ అయితే అలాగవుతుందండి. అదంతా హౌరా లేన్. ఇప్పుడు మనమైతే వెళ్తున్నాం విజయవాడ లేన్లోకి. సింహాచలం నార్త్ క్యాబిన్స్ కొన్ని ట్రైన్స్ ఉన్నాయి. అవి విశాఖపట్నం రాకుండా దువ్వాడ ఆగి బైపాస్ తీసుకొని సింహాచలం నార్త్ తీసుకొని విజయనగరం అట్లా వెళ్ళిపోతాయండి. కొంచెం మనం విశాఖపట్నం మహబూబ్ నగర్ డీటెయిల్స్ అయితే దీని హిస్టరీ అయితే మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే నేను హైదరాబాద్ డెక్కన్ ఇంకా హజరత్ నిజాముద్దీన్ మధ్యలో నడిచే దక్షిణ్ గురించి మాట్లాడాను. ఆ దక్షిణ్ బ్లాగ్ చేసేటప్పుడు దీని గురించి కూడా చెప్తున్నానండి, గుర్తుందా? ఒకవేళ ఆ బ్లాగ్ చూసుంటే మీకు ఈ ట్రైన్ గురించి కూడా ఐడియా వచ్చి ఉంటుంది. సో మెయిన్గా ఈ ట్రైన్ అనేది లింక్ ఎక్స్ప్రెస్ అని అయితే పిలుస్తారు. విశాఖపట్నం మహబూబ్ నగర్ అయితే అన్నారు, లింక్ ఎక్స్ప్రెస్ అని అయితే పిలుస్తారు. ఎందుకు అంటే ఇది ఎర్లియర్గా ఈ ట్రైన్ వచ్చి విశాఖపట్నం నుంచి కాజీపేట మధ్యలో అయితే నడుస్తుండే. కాజీపేట వరకు వెళ్ళి కాజీపేట నుంచి ఏదైతే ఉంటుందో హైదరాబాద్ నుంచి డిపార్ట్ అయిన దక్షిణ ఏదైతే ఉంటుందో దానికి లింక్ అయ్యి న్యూఢిల్లీ అయితే వెళ్తుండే అండి. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అయిందో స్టేట్, దాని తర్వాత ఏపీ ఎక్స్ప్రెస్ అయితే ఇంట్రడ్యూస్ చేశారండి. ఆ ఏపీ ఎక్స్ప్రెస్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ మనం ట్రైన్ చేస్తున్నామో అది కాజీపేట కాకుండా కాచిగూడ వరకు అయితే పొడిగించారు. సో అట్లా విశాఖపట్నం కాచిగూడ మధ్యలో అయితే నడిచేది. దాని తర్వాత కొన్ని రోజులు చూసి ఆక్యుపేషన్ మంచిగా ఉంది అని సో ఈకోర్ వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారంటే ఇంకొంచెం పొడిగిద్దాం అన్నట్టుగా అయితే మహబూబ్ నగర్ వరకు అయితే పొడిగించారు. సో దానివల్ల ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ట్రైన్ నెంబర్ చూసుకుంటున్నారో 12861 12862 విశాఖపట్నం మహబూబ్ నగర్ విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ కేటగిరీలో అయితే రన్ అవుతుందండి మన ట్రైన్. సో మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది దువ్వాడ. సో మనమైతే వచ్చేసామండి మన ఫస్ట్ హాల్ట్ అయిన దువ్వాడకి. సో 17 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 14 మినిట్స్ డిలేతోనైతే మనము దువ్వాడకి అయితే వచ్చామండి. సో స్టేషన్ కూడా వచ్చి డివిడి. ఇక్కడ 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. అండ్ డైలీ చూసుకుంటే 134 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే దువ్వాడలో. సో మెయిన్గా దువ్వాడ ఏంటంటే ఇక్కడ నుంచి ఏవైతే కొన్ని ట్రైన్స్ అయితే ఉంటాయండి విశాఖపట్నం టచ్ కాకుండా బైపాస్ తీసుకొని సింహాచలం నార్త్ నుంచి హౌరా వెళ్ళవలసిన ట్రైన్స్ కానీ భువనేశ్వర్ వెళ్ళవలసిన ట్రైన్స్ కానీ ఏవైతే ట్రైన్స్ ఉంటాయో సో దానికి మేజర్గా స్టాప్స్ అయితే తీసుకుంటారండి. సో ఫస్ట్ మనం వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం. మనకు జస్ట్ 1 మినిట్ హాల్ట్ మాత్రమే. సో జస్ట్ మనం 2 మినిట్స్ హాల్ట్లోనే దువ్వాడ నుంచి అయితే డిపార్ట్ అయిపోయామండి. సో మనం ఒకసారి దువ్వాడ డిపార్చర్ తీసుకొని మనం డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చి బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాము. క్యాప్చరింగ్ ఈ నర్సీపట్నం రోడ్డు ఎల్లంచిలి ఇవైతే ప్రాపర్ ప్లాట్ఫామ్ స్కిప్స్ ఉంటాయి. క్యాప్చర్ అయితే చేద్దామండి. నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా దీని రన్ గురించి, ఎందుకంటే చాలా మంది దగ్గర విన్నా ఈ మహబూబ్ నగర్ సూపర్ ఫాస్ట్ రన్ బాగుంటుందని. సో చూద్దాం ఎట్లుంటుందో రన్. ఇంకోటి చెప్పాలంటే సో దువ్వాడ వరకు వాల్టర్ డివిజన్ అయితే ఎండ్ అవుతుంది. కోర్ జోన్ ఉంటుందో ఆ జోన్ అయితే ఎండ్ అవుతుందండి. మనం నెక్స్ట్ తాడి నుంచి అయితే సౌత్ సెంట్రల్ రైల్వేస్ అయితే వస్తుంది. విజయవాడ డివిజన్ హ్యాండ్ ఓవర్లోకి అయితే వెళ్తాము. సో డివిజన్ వాళ్ళైతే హ్యాండ్ ఓవర్ తీసుకుంటున్నాం మహబూబ్ నగర్ సూపర్ ఫాస్ట్కి. సో చూద్దాం ఎట్లుంటుందో రన్ మాత్రము. నేను మంచిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ రన్ బాగుంటుందని. సో మన ట్రైన్ అయితే వచ్చేసిందండి అనకాపల్లికి. బట్ మనం దిగలేని పరిస్థితి, ఎందుకంటే డిన్నర్ చేస్తున్నాము. సో డిన్నర్ చేస్తున్నాం కాబట్టి అందుకనే మనము
దిగలేని పరిస్థితి. సో డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టేషన్ నుంచి అయితే ఫుల్గా బ్లాగ్ అయితే చేద్దాము. సో మనమైతే డిపార్ట్ అయిపోయామండి అనకాపల్లి నుంచి. సో 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. సో డిన్నర్ చేస్తుండే, అందుకే చెప్పినాను కదా దువ్వాడ తర్వాత డిన్నర్ చేస్తాను. సో డిన్నర్ చేస్తుంటే అనకాపల్లి వచ్చేసింది. డిపార్ట్ కూడా అయిపోయాము అనకాపల్లి నుంచి. మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది తుని. ఓ జన్మభూమి వచ్చింది. జన్మభూమి స్కిప్ చేస్తున్నాను కూడా, నాకు తెలిసి అనకాపల్లి స్టాప్ ఉందో లేదో, మేబీ ఉందనుకుంటున్నా. సో మనమైతే డిపార్ట్ అయిపోయామండి. సో ఈ ట్రైన్ బేసిక్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకున్నామండి. సో ఇది విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్కి టైం టేకింగ్ వచ్చి 2 hours 55 minutes అయితే తీసుకుంటుందండి. ఇంచుమించు 13 గంటలు అయితే తీసుకుంటుంది. సో టోటల్గా కిలోమీటర్స్ వచ్చి 705 kilometers అయితే కవర్ చేస్తుంది. 2 hours 55 minutes విశాఖపట్నం నుంచి కాచిగూడకి అయితే తీసుకుంటుంది. దీనికి టోటల్గా హాల్స్ వచ్చి 16 హాల్స్ అయితే ఉన్నాయండి. ఈ ట్రైన్ ఆపరేట్ చేసేది వచ్చి ఇకోర్ వాళ్ళు అయితే ఆపరేట్ చేశారు, మన సౌత్ సెంట్రల్ రైల్వేస్ వారు కాదు. అండ్ ఇంకోటి మాట్లాడుకోలేదంటే ఇది డైలీ రన్నింగ్ ట్రైన్ అనమాట. డైలీ అయితే రన్ అవుతుంది. సో టైమింగ్ చూసుకుంటే ఈవినింగ్ 6:40కి అయితే ఎగ్జాక్ట్గా విశాఖపట్నంలో అయితే డిపార్ట్ అవుతుందండి. ఒక నైట్ మొత్తం ట్రావెల్ చేసిన తర్వాత నెక్స్ట్ డే కాచిగూడకి 6:55కి అయితే కాచిగూడ అయితే రీచ్ అవుతుందండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్. నేను చాలా విన్నాను ఏంటంటే దీన్ని రన్ బాగుంటుందని. సో మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాము ఎట్లుంటుంది దీని రన్ అనేది. ఆల్రెడీ మనము అనకాపల్లి దాటిన తర్వాత 130 కొడుతున్నాడు. సో అది డైలీ రన్నింగ్ ట్రైన్ అనమాట. దీని ఇనాగరేషన్ చూసుకుంటే October 1st 1985లో అయితే దీన్ని ఇనాగరేట్ అయితే చేశారండి. ఎవరేజ్ స్పీడ్ వచ్చి సగటు సూపర్ ఫాస్ట్ కేటగిరీకి ఏదైతే 55 నుంచి 65 ఉంటుందో ఈ ట్రైన్కి వచ్చి 57 km/h అయితే ఉంది. సో చూస్తున్నారు కదా, అల్టిమేట్ రన్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను ఒక జర్నీ చేసుకొని వచ్చినాను హైదరాబాద్ నుంచి, మళ్ళీ ఇంకో జర్నీ చేసుకొని అయితే వెళ్తున్నాను. జస్ట్ నాకు రెస్ట్ దొరికిందంటే 2 hours. ఒక స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. పాయింట్స్ చేంజింగ్లోనే గూస్ బంప్స్ వస్తాయండి. సో స్కిప్పింగ్ ఎలంచిలి అండ్ ఎంపీఎస్. ఎలంచిలి ఫ్లాట్ 130. దున్నుతున్నాడు బాబా. ఎలంచిలి స్కిప్ ఏం కొట్టిననుకుంటున్నారు బాబోయ్. బాబా మెంటల్ స్కిప్ అసలు ఎలంచిలి.
ఈస్ట్ కోస్ట్. Skipping Narsipatnam Road. టోటల్గా 96 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనోడు అయితే 17 మినిట్స్ డిలేతో అయితే తునికి అయితే వచ్చామండి. స్టేషన్ కోడ్ చూసుకుంటే TUNI. ఇక్కడ 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. డైలీ వచ్చి 64 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. తుని వచ్చి కాకినాడ డిస్ట్రిక్ట్ కిందకి అయితే వస్తుందండి. సో జస్ట్ ఇక్కడ 1 మినిట్ హాల్ట్ మాత్రమే. డివిజన్ చూసుకుంటే విజయవాడ డివిజన్ హ్యాండ్ ఓవర్లో అయితే నడుస్తున్నాము. సో జోన్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్. ఇప్పుడు మనం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లకు అయితే ఎంటర్ అయ్యాం కదా. ఇక్కడ నుంచి మనము విజయవాడ డివిజన్, సికింద్రాబాద్ డివిజన్, ఇంకా హైదరాబాద్ డివిజన్ లో అయితే నడుస్తుంది ఈ ట్రైన్. సో అవతల సైడ్ ఇంకొక ట్రైన్ అయితే క్రాస్ ఓవర్ అయితే అవుతుంది. బాగా మధ్యలో కూర్చొచ్చిందండి. ఫుల్ ప్రొసీడ్ ఉంది, చూసినారా? ఫుల్ ప్రొసీడ్ ఉంది. SMVT బెంగళూరు న్యూ టిన్సికియా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే జింగ్ అవ్వబోతుంది ఇప్పుడు. సో మనోడు అయితే డిపార్ట్ అయిపోయాడు తుని నుంచి. హాల్ట్ ఉండబోతుంది అన్నవరము. సో అటు సైడ్ ట్రైన్ అయితే వచ్చేసింది, అది క్యాప్చర్ చేద్దామండి. SMVT బెంగళూరు న్యూ టిన్సికియా సూపర్ ఫాస్ట్. MGR చెన్నై సెంట్రల్ విశాఖపట్నం సూపర్ ఫాస్ట్. ఇంకొక హాల్ట్ అయిన అన్నవరంకి అయితే వచ్చేసామండి. సో అన్నవరంకి వచ్చి 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చాము. సో ఇక్కడితో 113 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది మన ట్రైన్. 18 మినిట్స్ డిలేతోనైతే అన్నవరంకి అయితే వచ్చింది.
అన్నవరం స్టేషన్ కోడ్ వచ్చి ఏఎన్వి అండి. 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. డైలీ చూసుకుంటే 48 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. సో 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. జస్ట్ ఇక్కడ మనకి 1 మినిట్ హాల్ట్ మాత్రమే. యాజ్ యూజువల్ డివిజన్ వచ్చి విజయవాడ డివిజనే. మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది సామర్లకోట జంక్షన్ అండి. సో ఒకవేళ దీనికి అన్నవరం స్టాప్ లేకపోయి ఉంటే అన్నవరం అనేది ఫ్లాట్ 130లో స్కిప్ చేసే స్టేషన్ అనమాట. మేము యాక్చువల్లీ నేను కూడా ప్లాన్ చేసిన అన్నవరంలో రైల్ ఫైలింగ్ చేద్దామని. సో కుదరట్లేదు, టైం స్కెడ్యూల్స్ ఇవైతే కుదరట్లేవు. సో మనకైతే డిపార్చర్ ఇచ్చేసిందండి. మెయిన్ లైన్ 130లో స్కిప్ చేసే ప్లాట్ఫామ్ని మెయిన్ లైన్ కాబట్టి ఫుల్ ప్రొసీడ్ అయితే పడ్డది. సో డిపార్చర్ అయితే చేసేసిందండి. అటు సైడ్ చూసుకుంటే ఉదయ్ ఎక్స్ప్రెస్ అయితే స్కిప్ చేసేసిందండి. సో ఇది మనకి మెయిన్గా ఈ గూడ్స్ వల్ల క్యాప్చర్ చేయలేకపోయినాము. అటు సైడ్ అయితే విశాఖపట్నం ఉదయ్ ఎక్స్ప్రెస్ అయితే జింగ్ అయితే అయింది. సో ఇక్కడ మనం కూడా సో అన్నవరం అయితే డిపార్ట్ అయిపోయామండి. సో మనమైతే వచ్చేసామండి సామర్లకోట జంక్షన్కి. మనమైతే సామర్లకోట జంక్షన్కి అయితే వచ్చేసామండి. సో మనకైతే పర్ఫెక్ట్ విండో సీట్ అయితే దొరికింది. ఎమర్జెన్సీ విండో అండ్ ప్లస్ సైడ్ లోవర్ అయితే వచ్చింది. సో ఒక రైల్ ఫ్యాన్ కి ఇంకేం కావాలండి. సైడ్ లోవర్ వచ్చింది ప్లస్ ఎమర్జెన్సీ విండో అండ్ మంచి క్రాస్ ఓవర్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. 178 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే సామర్లకోట జంక్షన్ లో. సో జంక్షన్ అని ఎందుకంటారంటే ఇక్కడ నుంచి కాకినాడ సెక్షన్ అయితే అలాగవుతుంది, అందుకని జంక్షన్ అని అంటారు. సో జస్ట్ ఇక్కడ 2 మినిట్స్ హాల్ట్ మాత్రమే డిపార్ట్ అయితే అయిపోతామండి. మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది డైరెక్ట్ రాజమండ్రి. అనపర్తి ప్లాట్ఫామ్ స్కిప్ 130లో వచ్చింది. అవుట్ హౌస్లో మొత్తం స్లో చేసుకున్నాడు. నేను మర్చిపోయింది ఏంటంటే నేను పొద్దున ఏదైతే ఏసీ సూపర్ ఫాస్ట్లో వచ్చినాను చూడండి, మర్చిపోయాను అనపర్తి టీఎస్ఆర్లో ఉందని. లేకపోతే అనపర్తి ఎట్లా దింపుతాడు అనుకుంటున్నాము. 130 ద్వారపుడి వరకు 130 లేపాలి, 125 అట్లీస్ట్ లేపాలి. ద్వారపుడి
మీద ఓవర్టేక్ అంటే కడియం కరు సో రాజమండ్రికి అయితే వచ్చేసామండి. సో డోర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంది దిగే దగ్గర. సో మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వస్తున్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే ఇచ్చిండు మనకి అలాట్మెంట్ రాజమండ్రి. టోటల్గా 200 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినామండి రాజమండ్రి స్టేషన్కి. లోకల్గా దీన్ని రాజమహేంద్రవరం అయితే అని పిలుస్తారు. సో రాజమండ్రికి వచ్చి 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చాము. డైలీ చూసుకుంటే ఇక్కడ 200+ ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయండి. 240 సంథింగ్ ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. సో జస్ట్ మనకి ఇక్కడ క్రూ చేంజ్ అయితే అవుతారు. 5 minutes అయితే హాల్ట్ ఉంటుంది, షెడ్యూల్ హాల్ట్. ఎందుకంటే స్టాఫ్ అనేది చేంజ్ అవ్వాలి కదా కంప్లీట్గా. టీటీస్ కానీ లోకో పైలట్స్, ఏఎల్పి అందరూ చేంజ్ అవుతారు. సో ఇంతకు ముందు కడియం రైల్వే స్టేషన్లో గువాహతి ఎస్ఎంవిటి బెంగళూరు సూపర్ ఫాస్ట్ని ఓవర్టేక్ చేసినామండి. ఆ ప్రిఫరెన్స్ ఇచ్చింది చూడు మన ట్రైన్కి, బా మెచ్చుకోవాలండి. ఒక సూపర్ ఫాస్ట్ కేటగిరీ ట్రైన్ ఒక సూపర్ ఫాస్ట్ అయితే చేసింది. అందుకే అంటారు ఏ జోన్ బండి ఆ జోనే ప్రిఫరెన్స్ ఇస్తారు. దానికి ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వలేదంటే ఆల్రెడీ అది 3 hours+ అయితే డిలే ఉంది. దానివల్ల మనకి ప్రిఫరెన్స్ అయితే దొరికింది. ఎందుకంటే మనం 15 minutes డిలేలోనే నడుస్తున్నాం కాబట్టి మనది కూడా హెవీ డిలే అయి ఉంటే మనకు కూడా సైడ్ కి నొక్కేస్తారు. సో డిపార్చర్లో అయితే కలుసుకున్నామండి. సో మనమైతే డిపార్ట్ అయిపోయామండి రాజమండ్రి నుంచి. సో మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది నిర్దవోల్ జంక్షన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం ఇంతకుముందు కడియం రైల్వే స్టేషన్లో ఓవర్టేక్ చేసిన ట్రైన్ గువాహతి ఎస్ఎంవిటి బెంగళూరు అది అరైవ్ అవుతుంది. మనం డిపార్ట్ అయితే అయిపోయామండి. ఇవన్నీ డేంజర్ ట్రైన్లు. గువాహతి అటు నార్త్ ఈస్ట్ నుంచి వచ్చే బండ్లు చాలా డేంజరు. అమ్మో ఒక్కసారి స్లీపర్ చూస్తున్నారా? అరే జనరల్ ఇది కొంచెం ఖాళీనే ఉంది, అంత మరి అంత రష్ కూడా లేదు. దీనికి లీడింగ్లోకి వచ్చి చూద్దాము. విజయవాడ WAP7. సో నిర్దవోలుకి అయితే వచ్చేసామండి జంక్షన్కి. సో ఇక్కడ నుంచి భీమవరం సెక్షన్ అయితే అలాగ అవుతుంది. సో మనం ఏలూరు లేన్ అయితే తీసుకుంటాము, రైట్కి అయితే కర్వ్ అవుతాము డిపార్ట్ అయిన తర్వాత. టూ 23 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినామండి నిర్దవోల్ జంక్షన్కి. సో స్టేషన్ కోడ్ వచ్చి NDD. ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే వచ్చేసినామండి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. సో ఎస్ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి భీమవరం గుడివాడ లేన్ అయితే అలాగ అవుతుంది. ఏలూరు సెక్షన్ అయితే మనం అయితే తీసుకోబోతున్నాము. జస్ట్ ఇక్కడ మనకి 2 minutes హాల్ట్ మాత్రమే. సో డివిజన్ చూసుకుంటే విజయవాడ డివిజన్ అండర్లోనే రన్ అవుతున్నాం. ఇంకా టర్మినేటింగ్ ట్రైన్స్ చూసుకుంటే 5 ఒరిజినేటింగ్ ఇంకా టర్మినేట్ అయితే అవుతాయండి. సో మనకి ఫుల్ ప్రొసీడ్ అయితే ఇచ్చిండు. సో నిర్దవోలులో 69 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. సో రెడీ టు డిపార్ట్.
మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది తాడేపల్లిగూడెము. సో డిపార్ట్ అయిపోయామండి నిడదవోలు జంక్షన్ నుంచి. SMBT బెంగళూరు హతియా సూపర్ ఫాస్ట్. సో తాడేపల్లిగూడెంకి అయితే వచ్చామండి. సో ఇక్కడ చూసుకుంటే 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. సో మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. $76 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే అండి తాడేపల్లిగూడెంలో. సో తాడేపల్లిగూడెం స్టేషన్ కూడా వచ్చి TDD. ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. 76 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చామండి. సో జోన్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వేస్ వస్తుంది. డివిజన్ వచ్చి విజయవాడ డివిజన్ అయితే వస్తుందండి. సో మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది ఏలూరు. సో ఏలూరు తర్వాత మనమైతే విజయవాడ జంక్షన్ అయితే తీసుకోము. విజయవాడ తీసుకోకుండా రాయనపాడు బైపాస్ నుంచి వరంగల్ లేన్ అయితే తీసుకుంటామండి. సో డిపార్చర్లో అయితే కలుసుకుందాం. సో ఆల్రెడీ పొద్దున మనం చేసిన AC సూపర్ ఫాస్టే మెంటల్ లేపించింది అంటే దానికన్నా మించి మెంటల్ తెప్పించిందంటే ఈ బండి అండి. ఏం కొట్టిండండి బాబు, ఏం కొట్టుడు కాన్స్టెంట్ 130, అస్సలు 125 లోపలికి 125, 120 పోనే లేదు అసలు. కాన్స్టెంట్గా 130లో అయితే స్టేషన్ స్కిప్స్ ఇవన్నీ తీసుకెళ్ళిండండి. జనాలకు చెప్పినట్టు పార్థివ్ కూడా చెప్పిండు అసలు నెక్స్ట్ లెవెల్ బండి అని. చెప్పినట్టే నెక్స్ట్ లెవెల్ ఉంది రన్ను మాత్రం, ఎక్సలెంట్ రన్ను. సో నా హాలత్ చూస్తున్నారు కదా, కంటిన్యూస్గా మనము ఈరోజే మనము జస్ట్ 2 hours గ్యాప్ దొరికింది. ఆ 2 hours గ్యాప్లో కూడా మనం రెస్ట్ తీసుకోలేము. సో మళ్ళీ రిటర్న్ కూడా అయిపోయినాము. పర్టికులర్గా నేను వైజాగ్ మళ్ళీ వచ్చిందంటే జస్ట్ ఈ ట్రైన్ బ్లాక్ చేయడానికే వైజాగ్ అయితే వచ్చినానండి. సో మనం చూసుకున్నట్టయితే డిపార్ట్ అయిపోయాము తాడేపల్లిగూడెం నుంచి. సో డిపార్ట్ అయిపోయాము తాడేపల్లిగూడెం నుంచి. సో మెయిన్గా తాడేపల్లిగూడెం వచ్చి అప్గ్రేడేషన్లోనే ఉందండి. నేను లాస్ట్ టైం కూడా చెప్పినాను. లాస్ట్ టైం ఏదో బ్లాగ్ ఏ ట్రైన్ జర్నీ అబ్బా చేసింది, గౌతమి చేసినప్పుడు సేమ్ చెప్పిన అప్గ్రేడేషన్లో ఉందని. సో లైనప్స్ చూసుకుంటే కోకోనాడ్ అయితే భీమవరం సెక్షన్ వెళ్ళిపోయిందండి నిడదవోలు నుంచి. మన ముందు గోదావరి ఉంది. గోదావరి అయితే విజయవాడ వెళ్ళేసి లోకో రివర్సల్ అయ్యి వరంగల్ లేన్ తీసుకుంటుంది. మనము రాయనపాడు నుంచి విజయవాడ వెళ్ళకుండా వరంగల్ సైడ్ అయితే వెళ్తాము.
సో వాష్రూమ్ పోయి వచ్చేలోపు ఏలూరు అయితే డిపార్ట్ కూడా అయిపోయిందండి. మిస్ అయిపోయింది ఏలూరు. సో కాజీపేట్ నుంచి అయితే డిపార్ట్ అయిపోయామండి. 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే కాజీపేట్కి జంక్షన్ అనే అంటారు, ఎందుకంటే మనమైతే విజయవాడ లేన్ నుంచి అయితే వచ్చాము. సో నాగ్పూర్ లేన్ అయితే డివైడ్ అవుతుంది, మనమైతే సికింద్రాబాద్ లేన్ అయితే వెళ్తాం, అందుకని జంక్షన్ అని అంటారు. సో డైలీ చూసుకుంటే 114 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే కాజీపేట్లో, అండ్ 6 ట్రైన్స్ అయితే ఇక్కడ నుంచి ఒరిజినేట్ అయితే, అండ్ 6 ట్రైన్స్ అయితే టర్మినేట్ అయితే మనమైతే సికింద్రాబాద్ డివిజన్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి లాంగ్ బ్యాకే. సో కిందిది వచ్చి కాజీపేట్ లేను. ఇప్పుడు మనం మల్కాజ్గిరి లేన్ నుంచి వచ్చినాము, బైపాస్ తీసుకొని వచ్చినాము మౌలాలి కూడా వెళ్ళాలి కాబట్టి. మనం బైపాస్ తీసుకుంటున్నామండి సీతాఫలం మంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జన్మభూమి డిపార్ట్ అయింది సికింద్రాబాదు. అండ్ అక్కడ ఇంకొక ట్రైన్ అయితే ఎన్నో అవుతుందండి సికింద్రాబాద్లోకి.
మనమైతే వచ్చేసినామండి మన డెస్టినేషన్ కాచిగూడకి. సో 701 కిలోమీటర్స్ 15 మినిట్స్ డిలేతో అయితే మనము కాచిగూడకు వచ్చేసినాము. పెండింగ్ వచ్చి కోచ్ కాంపోజిషన్ ఇంకా ఫేర్స్ అయితే బాకీ ఉన్నాయి. కోచ్ పొజిషన్ ఇంకా ఫేర్స్ అయితే పెండింగ్ ఉన్నాయి కదండి. సో కోచ్ పొజిషన్ కనుక చూసుకుంటే మహబూబ్ నగర్ సూపర్ ఫాస్ట్కి వచ్చి 4 జనరల్ క్లాసెస్ అయితే ఉంటాయండి. అండ్ 6 స్లీపర్, 6 థర్డ్ ఏసీ, ఒక 3 టైర్ ఎకనామీ అండ్ 2 సెకండ్ ఏసీ అండ్ ఒక ఫస్ట్ ఏసీ, ఒక ఎస్ఎల్ఆర్డి, ఒక ఈఓజీ. టోటల్గా కాంపోజిషన్ చూసుకుంటే 22 కోచెస్ అయితే ఫామ్ చేస్తుంది. సో మాక్సిమం పబ్లిక్ అనేది కాచిగూడలోనే మొత్తం ఖాళీ అయిపోతుంది. హైదరాబాద్ వచ్చే పబ్లిక్ మెయిన్గా 5% ఏమో మహబూబ్ నగర్ వరకు మధ్యలో జడ్చెల్లా కానీ చార్నగర్ కానీ దిగే వాళ్ళు ఉన్నారు. మిగతాదంతా 95% ఆక్యుపెన్సీ మొత్తం హైదరాబాద్లోనే దిగేస్తారు. సో ఫేర్స్ కనుక మాట్లాడుకుంటే సో జనరల్ క్లాస్ వచ్చి 250 to 350 అయితే అవుతుందండి ఎండ్ టు ఎండ్. సో నార్మల్గా స్లీపర్ క్లాస్ వచ్చి 500 నుంచి 600 రూపీస్ అయితే పడుతుంది. సో 3 టైర్ ఎకనామీ ఛార్జెస్ చూసుకుంటే 1150 నుంచి 1350 వరకు అయితే అవుతుంది. అండ్ 3 టైర్ ఏసీ కాస్టింగ్ చూసుకుంటే 1500 నుంచి 1600 రూపీస్ సంథింగ్ పడుతుంది. 2 టైర్ ఏసీ చూసుకున్నాం అనుకోండి 2200 నుంచి 2300 అయితే పడుతుంది. ఫస్ట్ ఏసీ వచ్చి 1100 నుంచి 3200 వరకు అయితే పడుతుంది. ఇవి ఫేర్స్ ఇంకా డీటెయిల్స్ అండి. సో మీరు డిసప్పాయింట్ అయితే అవ్వలేదని అనుకుంటున్నాను. బట్ రన్ను మాత్రము హౌరా మేలు నేను జర్నీ చేసిన బట్టి చెప్తున్నాను. హౌరా మేలు, ఏసీ సూపర్ ఫాస్ట్ ఈ 2 ట్రైన్ల ముందు ఈ 2 ఫెయిల్. అర్థమైందా? అంత మంచిగా ఉంది రన్ను. మెంటల్ రన్ను, కాన్స్టెంట్ నాన్ స్టాప్గా. వరంగల్ లేన్ కూడా 130 కొట్టిండు. మళ్ళా మన కాజీపేట స్ట్రెచ్ కూడా 130 అయితే కొట్టిండు. మస్తు అనిపించింది రన్ మాత్రము ఈ ట్రైన్కి, మహబూబ్ నగర్ సూపర్ ఫాస్ట్. నెక్స్ట్ లెవెల్ రన్ అయితే ఉందండి దీన్ని. నేను ఏంది వ్లాగ్ సరిగ్గా చేయలేకపోయినాను ఎందుకంటే షాలిమార్ ఏసీ చేసిన మళ్ళీ ఒక 2 hours కూడా రెస్ట్ లేదు. మళ్ళీ రిటర్న్ వచ్చిన నిద్ర లేకుండానే ఆల్రెడీ ఒక వ్లాగ్ చేసినాను. మళ్ళీ నైట్ అంతా నిద్ర లేకుండా అంటే కష్టము. అందుకని నేను పడుకుండే నేను ఏదైతే ఉంటుందో మ్యాక్సిమం ఆంధ్ర రాయనపాడు అయితే అన్నీ కవర్ చేసుకున్నాను. రాయనపాడు వరకు అయితే కవర్ చేస్తాను. బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. బ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై, సీ యూ, లవ్ యూ ఆల్.